నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. విజయసాయి రెడ్డి కొత్త ట్వీట్ చేశాడు. వాస్తవానికి ఈ ట్వీట్లో చూస్తే జగన్మోహన్ రెడ్డినే కాదు, వాళ్ళ తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ చేసినట్టు కనిపిస్తుంది. వాస్తవానికి చాలామందికి తెలిసి ఉండొచ్చు, అటు ఏపీ కావచ్చు, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువ మత మార్పులు జరిగాయని చెప్పి చాలా రకాల ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ధృవీకరిస్తూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ని ఎలా చూడాలి? ఒక పక్క కల్తీ నెయ్యి కావచ్చు, పరకమని కావచ్చు. ఇలాంటి సందర్భంలోనే విజయసాయి రెడ్డి ఎందుకు ఈ ట్వీట్ చేశాడు అంటే ఇంకా కంప్లీట్గా విజయసాయి రెడ్డి నమ్మడం లేదన్నా అంటే ఎలా చూడాలంటారు ఈ ట్వీట్ని? మతం మారడం, మతాన్ని ఆచరించడం ఎవరిష్టం వాళ్ళదండి. దాన్ని మనం అభ్యంతరం పెట్టలేం, కానీ ఉద్దేశపూర్వకంగా దాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది ఉంటుంది అనుగట్టుకుని. ఎలాగంటే ఇప్పుడు క్రైస్తవం ఎప్పటి నుంచో ఉంది, మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం, ఊళ్ళలో చర్చిలు అయినాయి. అయితే పరిమితంగా ఉండేవారు, కొన్ని చోట్ల ఉండేది, లేకపోతే లేదు. 5-6 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం, ఓ చిన్న చర్చ్ ఉండేది అన్న ఉంటే దాన్ని ఆచరించే వాళ్ళు ఏమన్నా ప్రార్థన చేసుకునేవారు, అయిపోయింది. తర్వాత మౌలుడు 10 ఎన్నో ఉన్నాయి. దీన్ని ఎవరు ప్రోత్సహించారు, వ్యాప్తి ఎలా చెందింది, దానికి కారణం ఏంటి? ఇలా చూసుకుంటే మీరు అన్నట్టుగా 20 ఏళ్ళ నుంచి ఎక్కువైంది. ఇది 2004 తర్వాత బాగా పెరిగింది. 2004 జస్ట్ బిఫోర్ కూడా అప్పుడే కొంచెం. ఇప్పుడు మీకు కేఏ పాల్ గారు ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు మతాన్ని మారమని మత ప్రచారం చేసేవాడు అంతవరకే. అప్పుడు కూడా గుడారాల పండుగని అవన్నీ ఇవన్నీ కూడికలని రకరకాల స్వస్థత మహాసభలని పెట్టేవారు. దాన్ని అప్పుడు జనం బాగా వచ్చేవారు. అప్పటికి ఇంత లేదు. ఆయన పక్క తప్పించేసి ఆయన సాక్ష్యమే చెప్పేవాడు, ఎవరో కేఏ పాల్ గారు. ఆయన స్పీచ్లు ఏముంటుంది అనుకుంటున్నారు? నేను ఆశ్చర్యపోయేవాడిని. అతను ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. ఇదేట్రా మన ఆంధ్రలో తెలుగు కదా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన అందరూ తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడేవాడు, దాన్ని తెలుగులో ఇంకోటి చెప్పేవాడు దుబాసి. ఈయన తెలుగులోనే మాట్లాడచ్చు కదా అనుకునేవాడు. కాదు, ఈయన ఇంగ్లీష్లో మాట్లాడి అవతలకి అర్థం అవ్వాలి, అక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళకి. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు, అది వాళ్ళకి అనవసరం. మనవాడు మన గురించి మాట్లాడుతున్నాడు రా బాబు అని ఇంత డబ్బు పంపాలన్నమాట, ఫండ్స్. దాంతో రకరకాల కార్యక్రమాలు చేపడతారు. దాన్ని ఏంటి చారిటీలు ఇవన్నీ చేస్తున్నామని చెప్తారు. వాళ్ళ ఆస్తులు అవన్నీ దొబ్బేసి వాళ్ళ తమ్ముడిని అతనికి పక్కల బండిలో చేసి మొత్తం మీద రకరకాలు చేసి జైల్లో కూడా పంపించాడు. వాళ్ళ అల్లుడిని అనిల్ కుమార్ లైన్లో పెట్టాడు. అనిల్ కుమార్ వచ్చిన తర్వాత ఊరు వాడ అన్ని చోట్ల చర్చలకి ప్రోత్సాహాలు అప్పుడే పెరిగినాయి అన్నీ. ఇది ఒకటి. ఇప్పుడు విజయసాయి రెడ్డి టార్గెట్ చేసింది ఎవరిని? మీరు జగన్ టార్గెట్ చేసాడు, లేకపోతే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దీన్ని నేనేమనుకుంటానంటే అనిల్ కుమార్ని టార్గెట్ చేసాడేమో అనుకుంటున్నాను. ఏమండి, ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసాడేమో అనుకుంటున్నాను. ఇది కొత్త కోణం ఆలోచించాలి. ఇది కూడా ఇప్పుడు ఆ నిర్వహణ అంతా కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నది అనిల్ కుమార్ చేస్తున్నాడు. ఒకవేళ అతను టార్గెట్ చేయడం, ఇతను జగన్ రెడ్డి డైరెక్ట్గా చేయకుండా క్రైస్తవుల్లో అతని చెడ్డ పేరు రాకుండా విజయసాయి రెడ్డి చేత చేయించడేమో. అసలు విజయసాయి రెడ్డి జగన్ వైరం కరెక్టేనా? నిన్న కాక మొన్న నాకు విరహం ఉంది, వియోగం ఉంది, జగన్మోహన్ రెడ్డి మనసులో నా స్థానం లేదని బాధపడ్డాడు. పైగా అతను తప్పేం లేదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళదే తప్పు అన్నాడు అతను. అసలు మూలకారకుడు జగన్మోహన్ రెడ్డే ఇవన్నిటికి. మిగతా వాళ్ళది ఏముందని అతను ఏం చెప్తే చేసిన వాళ్ళే. కాబట్టి ఇతను అనుమానాస్పదం. ఇతను హిందూ ధర్మం గురించి మాట్లాడేది, లేకపోతే వాళ్ళు కాపాడాలి, లేకపోతే వాళ్ళ మీద కమిటీ వేయాలి, విచారణ చేయాలి, ఇవన్నీ ఆచరణ సాధ్యంగా విషయాలు. జరగని విషయాలు జరగాలని కోరుకుంటా మాట్లాడితే హిందువులు ఏదైనా సాఫ్ట్ కార్నర్ వస్తుంది, లేకపోతే హిందూ పార్టీలు అనబడే ముద్ర వేయించుకున్న పార్టీల్లో ఇతనికి స్థానం దొరుకుద్దని ప్రయత్నం తప్ప దీనివల్ల ఇతను నమ్మే పరిస్థితి ఉండకూడదండి. ఎందుకంటే వీళ్ళు బుద్ధి వక్రం, వీళ్ళు నీచులండి. సమాజంలో ఉండదగిన మనుషులు కాదు వీళ్ళు. జైల్లో ఉండాలి వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు, ప్రజాధనం దోపిడీ విషయంలో వీళ్ళు బతికి ఏంటంటే 2004 ముందు అది చెప్పాలి, అదే ఉండొచ్చుకుని మిగతా వదిలేయాలి. 2004 ముందు అతనికి ఓ 10 రూపాయలు ఉందనుకోండి, ఈ 20 ఏళ్లలోనూ ఆ 10 రూపాయలు ఎంత పెరుగుద్దో అంతా ఉండొచ్చుకుని మిగతా అంతా ఇచ్చేయాలి. అప్పుడు మాట్లాడమనండి. ఇతనైనా జగన్మోహన్ రెడ్డినైనా ఎవరినైనా సరే, వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసి సక్రమంగా వ్యాపారం చేసి సంపాదించుకుంటే అది వేరే. ప్రజల సొమ్ము దోచేసింది వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచుకోవాలి? ఈ నీతి కోరలేట్ అన్నీ తినేసి శుభ్రంగానే ఏదో పార్టీలు దూరిపోవడానికి, వాళ్ళు బతకడం కోసం, వాళ్ళ సర్వైవల్ కోసం మతాన్ని భుజాన్ని వేసుకుంటారు. ఈ మతం ఎవడో ఒకడు భుజం మీద వేసుకుంటే నడిచేది, భుజం మీద వేసుకోకపోతే వదిలేస్తే పాడై కాదండి. అది యుగాల తరబడి ఆచరింపబడుతూ ఉన్నది. అనేక మంది ఇతర మతస్థులు, ఇతర దేశీయులు, పరదేశీయులు మనం పరిపాలించి ఈ హిందూ మతాన్ని కూడా పేకలేపారు వాళ్ళు. అందుకని పచ్చిగా చెప్తున్నాను నేను, ఏ రకంగా ఇబ్బంది పెట్టలేపారు.
స్వల్పంగా అక్కడక్కడ ఏమైనా జరుగుతూ ఉండొచ్చు తప్ప మత మార్పిళ్ళు చేయడానికి బలవంతం చేసి ఊచకోత కోసినా కానీ ఈ మతం నిలబడి ఉంది. ఇది జీవన విధానం, ఇది వాళ్ళ మతం ఏంటి? అయితే అది కాక సార్ మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ హత్య గావించినప్పుడు కూడా దాని గురించి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. అది కాక మనం చూసుకుంటే కల్తీనే కేసు గురించి ఎప్పటి నుంచో జరుగుతుంది, సంవత్సరం పైగానే జరుగుతుంది. పరకమని కేసు నిన్నగాక మొన్న జరుగుతుంది. దానిపైన సిఐ సతీష్ కుమార్ ఎప్పుడూ మాట్లాడినటువంటి ఒక విజయసాయి రెడ్డి ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే బీజేపీలో చేరిక కోసమే అని చెప్పి కొంత అనుమానాలు వస్తాయి. అంతే, అనుమానం లేదు. ఇప్పుడు మీకు ఇతను ఎంపీగా ఉండగా పరకామణిలోను లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయ్యాలో ఇతను ఎంపీగా ఉన్నాడు, అంతకుముందు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అయ్యాలో ఉన్నాడు. అప్పుడు మాట్లాడాలి కదా కల్తీనే గురించి. దాని గురించి నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడాలి కదా. తప్పయ్యా సుబ్బారెడ్డి అలాంటి పాపం ఎందుకు చేసావు అని చెప్పాలి కదా. అసలు నువ్వు హిందువా కాదా? ఫస్ట్ నువ్వు హిందువు అయితే ఎందుకు ఖండించలేదు దాని మీద మాట్లాడు ఫస్ట్. ఆ దోషం ఇప్పుడు మద్యం స్కామ్లో కొంతమంది పేర్లు చెప్పే వెళ్ళి వాళ్ళు లోటుపాట్లు లోగుట్టు అంతా వివరించావు. నువ్వు ఇందులో కుట్రలు కూడా చెప్పు వెళ్ళి, నీకు తెలియకుండా ఏముంటుంది. ఇవన్నీ మానేసి ఇది నా రాజకీయ సన్యాసం చేసాను, వ్యవసాయం చేసుకుంటానన్నావు. మళ్ళీ ఏ మాటలో ఏదైనా ఒక మఠం పెట్టు, ఒక ఆశ్రమం పెట్టు, నువ్వు కొల్లగొట్టిన సొమ్మంతా ప్రభుత్వానికి దఖలు చేసి కొంత ఉంచుకొని ఆశ్రమం మెయింటైన్ చేయి, ప్రజలకే భగవద్గీత భాగవతం బోధించి కూర్చొని బాసిబట్టలు వేసుకుని చదువుకున్న వాడివే కదా. కాషాయం ధరిస్తే నువ్వు కూడా బాగా అంతావు గవర్నమెంట్ లాగానే. ఏంటండి నువ్వు చెప్పు, నువ్వు రాజకీయ పార్టీలు చేరిపోవడం ఎందుకు? నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, నీకు కొంచెం కష్టంగా ఉందేమో ఒప్పునిచ్చేయి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆహార నియమాలు అందరూ కూడా ఒళ్ళు రాకుండా గట్ట డైటింగ్ల విషయంలో చాలా బాగా పాటిస్తున్నారండి. ఇందులో కూడా పెద్ద ఏముంటాయి అవన్నీ మన హిందూ ధర్మంలో ఉన్నాయే. ఇప్పుడు డైటింగ్లు పాటించి యోగాలు ఎలాంటివన్నీ చెయ్యి, బాబు మారిపోవడం నిజంగా అనుకుంటాం. అంతేగాని నువ్వు మళ్ళీ పార్టీలో దూరేస్తాం చూస్తాం పెట్టి ఇప్పుడు దాకా దొబ్బేసింది చాలలేదా? నీ మీద కేసులు ఏమైనా ఉన్నాయనుకో అవి స్లో అవ్వచ్చేమో కానీ మొత్తానికి సార్ట్అవుట్ అయిపోవు. గుర్తుపెట్టుకోవాలి. ఇతను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఆర్థిక నేరస్తుడిని నువ్వే చెక్కావు శిల్పిలాగానే, దగ్గరుండి అతను తోడుగా ఉన్నావు. అతని క్రిమినల్ మైండ్కి నీ క్రిమినల్ మైండ్ జతేసావు, దొంగ లెక్కలు రాసావు. అతను చేసిన దొంగతనాలు అన్నిటికి నువ్వు ప్రోత్సహించావు, తోడుగా నిలిచావు. అతనితో పాటు సహనిందితుడిగా జైల్లో కారాగారం కూడా అనిపించావు. ఇన్ని రకాలు చేసి వాళ్ళని శుద్ధపోసని నేను చాలా మంచివాడిని అంటే ఎలా నమ్ముతారు ఎవడన్నా? నువ్వు అనకూడదు, వాళ్ళు నమ్మడం తెలిసి కూడా నీ ప్రయత్నాలు మానవు. చూసావా, అది ముచ్చటేస్తూ ఉంటుంది. సో అది మనం చూసుకుంటే సార్ ఫస్ట్ మొదటిగా చూసుకుంటే 4 తరాల నుంచి చార్టెడ్ అకౌంటెంట్ అన్నాడు, దాని తర్వాత పార్లమెంట్ సభ్యుడు రాజకీయాల్లోకి వచ్చాడు, దాని తర్వాత రాజకీయాల నుంచి వ్యవసాయం అన్నాడు, ఇప్పుడు వ్యవసాయం నుంచి బాబా అవతారం ఎత్తబోతున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. సో నెక్స్ట్ అవతారం కూడా ఏమవచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు స్వరూపానంద సరస్వతి అయిపోగాలి అనింది. స్వరూపానంద ప్రభాకర్ ఏదో అతని పేరు. అతను స్వామి అయిపోయాడు కదా, నువ్వు కూడా అయిపో. విజయానంద్ అంటాను. ఎక్కడో చోట భూమి కొనుక్కుని ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఆశ్రమం పెట్టుకో, శుభ్రంగా పూలవనం పెంచుకో, ఆశ్రమం ఏర్పాటు చేసుకో, దానికి ఏదో పీఠం చెప్పు, ఏదో పీఠం పేరు పెట్టేసుకో. ఇప్పుడు అతను సరస్వతి పీఠం అన్నాడు, అది కాకపోయినా సరే అందరూ సరస్వతి పీఠం అంటున్నారు కదా, మీడియాలో ఊదరగొట్టేస్తే చెప్పేస్తారు కదా. సరస్వతి పీఠం కదా అతనిది, స్వరూపానంద సరస్వతి అని. స్వరూపానంద సరస్వతి పేరు చూసారు అలా పెట్టుకున్నాడు. దానికి వీళ్ళ వత్తాసు దొంగల ముఠాకి అతను ముహూర్తాలు పెడతాడు, ఈ దొంగతనాలు ఎప్పుడు చేయాలి ఏంటని. ప్రతి వాళ్ళకి ఉంటారు కదా ఎవరొకళ్ళు. వీళ్ళు కూడా ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఎప్పటి నుంచో ఛానల్ కూడా పెట్టాలని చేయొచ్చు. అది ఒబ్బేసిన డబ్బులతోటి జనాలకి అన్నీ తెలిసినా కానీ మోసం చేస్తారు, అది గొప్పండి. జగన్మోహన్ వీళ్ళందరికీ అలవాటైంది ఏంటంటే వీళ్ళు మాట్లాడే అబద్ధాలన్నీ వాళ్ళకి తెలుసు, జనాలకి తెలుసు అయినా చెప్తారు, పదే చెప్తారు. ఎప్పటికప్పుడు నమ్ముతారు, నమ్మి పిచ్చోళ్ళు ఎవరొకళ్ళు ఉంటారని చెప్తూ ఉంటారు. ఎంత దారుణమైన అబద్ధాలు మాట్లాడాడు మొన్న వచ్చి అతను. చిన్న నేరం అంట పరకామణిది, కట్ చేస్తే సాయంత్రం వచ్చి బాబోయ్ మహాపాపం చేశాను అంటున్నాడు, అది ఒబ్బేసినాడు. ఇలాగ ఉంటాయి వెళ్తుంటే. ఆ కల్తీ నెయ్యి అంటాడు ఏంటి, ఆవులు తినటం వల్ల వచ్చేసినాయి అంటాడు. అతను ఏం మాట్లాడాడు అతనికి తెలియదు. అదేదో కూడా అక్రమ కేసులు అంటాడు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ ద్వారా నిరూపితమవుతుంది అది. ఇది ఎంత దారుణం అండి వీళ్ళు. అసలు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు మామూలుగా మాట్లాడకూడదు అనిపిస్తుంది నాకంటే. మన సభ్యత వదిలి మాట్లాడకూడదని ఆగుతున్నాం కానీ వీళ్ళని ఏం చేయి, ఎన్ని మాట్లాడినా పర్లేదు. కొరడా దెబ్బలు కొట్టేవారు పూర్వం, 100 కొరడా దెబ్బలు కొట్టండి అనేవారు. అలా కొట్టించాలి వీళ్ళని ఒక్కొక్కరిని పట్టుకుని. అంత దారుణమైన తప్పులు చేసినట్టు. పూర్వం రాజులు వాళ్ళకి శిక్షలు ఎలా వేసేవారంటే 50 కొరడా దెబ్బలు 100 కొరడా దెబ్బలని వేసేవారు శిక్ష రాజుగారు డైరెక్ట్గానే. ఇక విచారణలు గట్టా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసి నిర్ధారణ చేసి వేసేసేవారు ఆ శిక్షలో. ఇప్పుడు వీళ్ళకి ఎంత వెసులుబాటు ఉందంటే కొంచెం చేసి మహాపాపం చేసి మహానేరం చేసినా కానీ వెసులుబాట్లు, చట్టంలో ఉన్న లొసుగులు, వీళ్ళకి ఆర్గ్యుమెంట్ చేసి కూడా ఎక్కడి నుంచో దిగేస్తారు పైనుంచి.
ఇన్ని వెసులుబాట్ల మధ్య వీళ్ళకి ఎప్పుడు శిక్ష పడుతుందో ఏమవుద్దో, వీళ్ళు చేసిన పాపాలకి నిష్కృతి ఎప్పుడో, పరిహారం ఎప్పుడు పొందుతారో, ప్రజలకు ఉపశమనం ఎప్పుడు లభిస్తుందో అనేటువంటిది అంతు చిక్కకుండా ఉందండి. ఈ లోపల డ్రామాలో హిందూ మతం ఇది అదొకటి తేలిగ్గా ఉంది. ఆ డ్రామా అండి ఇది, కొత్త డ్రామాకి తెరదీశాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టే ఏదైనా పీఠం పెట్టబోతున్నాడా, విజయానంద బాబు ఏం చెప్పబోతున్నాడు చూద్దాం మరి. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.